టీవీలో ఆ సీరియల్ చూసినట్టు, టీవీలో ఆ యొక్క స్కిట్స్ చూసినట్టు, మొబైల్లో రీల్స్ చూసినట్టు మనము వాటిని చూసుకొని సంతోషించి వెళ్తున్నాం. వాటి వల్ల ఉపయోగం లేదు. దే ఆర్ టేకింగ్ ఆల్ అవర్ టైమ్, స్టిల్ వీఆర్ ఎంజాయింగ్ దెమ్. వాటిని చూసి సంతోషిస్తున్నాం. సేమ్ అలాగనే వాక్య విషయంలో కూడా ఇది కూడా ఒక గంట రీల్ అనుకొని కూర్చొని చూసి వెళ్తున్నాం. వీఆర్ నాట్ రిపెంటింగ్. ఎప్పుడైతే మనం పాపం చేస్తుంటామో, పాపానికి అంటుపడి ఉంటామో, ఈ హేరోదు జీవితంలో చేసిన పొరపాటు ఏంటి అంటే అతడు పాపాన్ని తనలో ఉంచుకున్నాడు కనుక ఏం చేయాలో తోచడంలా. దేవుని వాక్యం చెప్తుంది, ఆ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, నువ్వు మారు మనసు పొందు. ఇది తప్పు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిన్ను ఖండించడం వరకే కాదు, నిన్ను విమర్శించడమే కాదు, నీలో ఉన్న తప్పుని ఎత్తిపెట్టడమే కాదు దేవుని వాక్యం యొక్క అనుభవం. దేవుని వాక్యము నువ్వు తప్పు అని చెప్పిన తర్వాత, నువ్వు చేస్తున్నది ఏదో చెప్పిన తర్వాత దాన్ని ఎలా తప్పించుకోవాలో, దాని నుండి ఎలా బయటపడాలో ఈ వాక్యం చెప్తుంది. ఈ వాక్యము నిన్ను అపరాధ భావంతో ఇక్కడ పంపడానికి కాదు దేవుని వాక్యం చెప్పేది. అపరాధ భావంతో, దుఃఖముతో, వేదనతో నేను పాపిని కదా అని అనుకొని వెళ్ళడానికి కాదు నిన్ను ఇక్కడ పంపించింది దేవుడు. మార్చుకొని, సరిచేసుకొని, మారు మనసు పొందడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి, ఈ యొక్క వాక్యం వినడానికి దేవుడు తెచ్చాడు. హేరోదు ఏం చేస్తున్నాడు? వింటున్నాడట. అతన్ని సంవత్సరం రోజులు, ఎన్ని రోజులు ఉన్నాడయ్యా అంటే ఆల్మోస్ట్ 1 year ఆ చెరసాల్లో అతను ఉన్నాడు. ఉన్నప్పుడల్లా యోహాను పిలవండి అంటాడు. యోహాను వచ్చి చెప్తున్నప్పుడల్లా దాన్ని విని బాగా వింటున్నాడు. ఆయన వింటున్నప్పుడు చాలా ఒక విశ్వాసిగా ఒక వ్యక్తి ఎవడైనా కానీ ఆ వినాలి, అతని ఏళ్ళ ఆ యొక్క భక్తి భయం ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలని, ప్రవక్తని నమ్మినప్పుడు, ఆ దేవుని వాక్యం వింటూ ఉంటే మనలో కూడా చాలామందిని అవును కదా, అవును కదా, నిజమే కదా అని అనిపిస్తుంది. కానీ ఏం చేయాలో తోచక దాన్ని ఒక ఎంటర్టైన్గా, ఒక సంతోషపడిపోయి బాగుంది, భలే ఉందని వెళ్ళిపోతున్నాం.